అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజీ. వైఎస్ఆర్సీపీ పార్టీలో పెద్ద తలకాయి బొత్స సత్యనారాయణ గారు ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి చూద్దాం. సినిమాలందరూ కూడా విజ్ఞప్తి జారీ చేస్తాం. చట్టంలో నిర్దేశిస్తుంది. దాని మీద వచ్చి ఎన్నికల అధికారి 10 రోజుల్లో దాన్ని స్పందించి మళ్ళీ నోటీస్ ఇచ్చి ఆ నోటీస్ ప్రకారము మళ్ళీ మాకు తెలియజేయాలి. మరి నిర్ధారించిన తర్వాత వాళ్ళని ఆ పదం నుంచి తొలగించాలని చట్టంలో క్లారిటీగా ఉంది. కానీ మేము ఫస్ట్ నోటీస్ ఇచ్చాం. ప్రతిదీ కూడా ఇప్పుతో వాళ్ళకి ఏదైతే చట్ట ప్రకారం ఉన్నది వాళ్ళని ఇంటికి గంటించాం. క్షేమ కుట్టినట్టు కూడా లేదు ఇచ్చాం, కానీ స్పందన లేదు. క్షేమ కుట్టినట్టు కూడా లేదు. అంటే చట్టాన్ని ఏ విధంగా చేతితో తీసుకుంటుందో ఈ ప్రభుత్వం, ఏ రకంగా రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చి అర్జీ ఏదో పెట్టుకున్నారు, కాకపోతే ప్రభుత్వంకి సీమ కుట్టినట్టు కూడా లేదు, పట్టించుకోవట్లేదు అని ఏదో సెన్స్లో మాట్లాడుతున్నారు. అయితే సీమ కొట్టినట్టుగా లేదు, పట్టించుకోవట్లేదు అనే దానికోసం వస్తే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి పట్టించుకునేంత టైం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి మీరు చేసే పనులు, మీరు చేసే ఆరోపణలు, మీరు చేసే ఈ సోకాల్డ్ ఏదైతే ఉందో ఈ పనులు కూటమి ప్రభుత్వానికి పట్టించుకునే టైం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు టైం లేదు అంటున్నానంటే, అసలు ఖజానా నింపాలి, కంపెనీలు తీసుకురావాలి, ఉద్యోగాలు కల్పించాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, రోడ్లు వేయించాలి, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి, అమరావతి కట్టాలి, 6 గ్యారంటీలు సూపర్ 6 అమలుపరచాలి. వీటన్నిటితో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన పిల్లల్ని మన రాష్ట్రానికి రప్పించుకోవాలి, మన రాష్ట్రానికి రప్పించుకొని వాళ్ళతో మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు చేయించుకోవాలి. ఇవన్నీ కూటమి ప్రభుత్వం ముందున్నటువంటి సవాళ్ళు, ఇవన్నీ కూటమి ప్రభుత్వం తల మీద ఉన్నటువంటి పెద్ద బాధ్యతలు. కాబట్టి వాటిపైన దృష్టి పెడుతుందే కానీ మీరేవో పనికిమాలిన ఆరోపణలు చేస్తే అవి పట్టించుకునే టైము ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి లేదు అనేది ఫస్ట్ పాయింట్. ఇది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అడిగారు ఇప్పుడు ఇదో ఈ రకంగా ఉంది. ఇప్పుడు 2 సార్లు రిమైండ్ ఇచ్చాం బాస్. ఎవరికి? ఎన్నికల అధికారి ఇంకా ఉన్న జిల్లా కలెక్టర్ గారికి. ఇక కోర్టుకు వెళ్దామంటే కోర్టులో న్యాయస్థానానికి హాలిడే ఉంది. హాలిడే అయిన తర్వాత దాని మీద కోర్టుకు వెళ్తాం, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. తీసుకెళ్ళి ఒప్పుకుంటాం. సాక్షాత్ ఆ రోజు మోడీ గారికి వచ్చినప్పుడు దయాస్మరించే మా పార్టీ అధ్యక్షుడు ఆ రోజు చెప్పారు కదా. అచ్చా, ఇదంతా వచ్చిన బాధ అంతా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం మాట్లాడుతున్నాడు. ఓకే, రైట్. మనం వచ్చినప్పుడే వచ్చింది కాబట్టి మేము దాన్ని వ్యతిరేకించాం. సాక్షాత్ ప్రధానమంత్రి ముందునే చెప్పాం, దాన్ని ఆపాం. మొన్న మీరు వచ్చి ఏం చేశారు? ఒక ప్యాకేజీ అని చెప్పి ఏదైతే ఇండస్ట్రీ బ్యాంకింగ్ ఇస్తున్నప్పుడు దాన్ని చేసి దాని నుంచి ప్రైవేటీకరణ చేస్తాం అనేది మా తనకు ఆక్షేపంగా తెలియజేస్తాం. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఉంటే సాక్షాత్ ప్రధానమంత్రి ముందుకెళ్ళలేదు. చిత్తశుద్ధి లేదు అనే మాట్లాడే ముందు బొత్స సత్యనారాయణ గారు ఇవన్నీ మీరు మాట్లాడేవి ప్రైవేటీకరణ, స్టీల్ ప్లాంట్ కోసం ఇది కాసేపు పక్కన పెడితే, గతంలో మనం విద్యాశాఖ మంత్రిగా పనిచేసాం. విద్యాశాఖ మంత్రిగా పనిచేసినప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఎంతవరకు విద్యార్థుల సంఖ్య పెరిగింది, గవర్నమెంట్ స్కూల్లో ఎంతవరకు వసతులు పెరిగాయి, గవర్నమెంట్ స్కూల్ బిల్డింగులు ఎంతవరకు రిపేర్లు చేయబడ్డాయి, గవర్నమెంట్ స్కూళ్ళకు ఉన్నటువంటి భూములు ఎంతవరకు కాపాడబడ్డాయి, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు ఎంతవరకు మెరిట్ స్టూడెంట్గా పాస్ అయ్యారు, గవర్నమెంట్ స్కూల్కి ఎంతవరకు పర్సంటేజ్ పెరిగింది, వీటిపైన కదా మీరు చెప్పాల్సింది, వీటిపైన కదా మీరు మాట్లాడాల్సింది. నేను గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశాను, నేను ఇంతగానో అభివృద్ధి చేశాను, ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం విద్యాశాఖని దించేస్తుందో, పెంచుతుందో, అభివృద్ధి చేస్తుందో, చేయట్లేదో, దీనికోసం మాట్లాడవలసినటువంటి సబ్జెక్టు మీది. అది పక్కన పెట్టి విశాఖ స్టీల్ ప్లాంటు, చంద్రబాబు నాయుడు గారు కుట్రలు, లోకేష్ గారు కుట్రలు, అక్కడ ఏముండదు, ఏం జరగదు. పవన్ కళ్యాణ్ గారు కుట్రలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచోళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు సుప్రపాలన అందించారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి స్కాములు స్కీములు చేయలేదు.
అనే విధంగా మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ ప్రజలు క్లియర్గా మాట్లాడుకునే అంశం ఏంటంటే, ఎవరు ఏ పని చేశారో ఎవరు ఏ పని చెయ్యలేదో దాని మీద కూర్చొని మాట్లాడితేనే ప్రజలకు క్లియర్గా అర్థమవుతుంది. ఈయనకి ఏం అవసరం అండి, నాకు అర్థమవట్లేదు. ఈయనది విద్యాశాఖ కదా గతంలో చేసిండు కదా, మరి దానిపైన కదా మాట్లాడాలా, దానిపైన కదా మీరు రిపోర్ట్ ఇవ్వాలా, దానిపైన కదా మీరు రిపోర్ట్స్ తెప్పించుకొని దానిపైన అభివృద్ధి చెందిందా అభివృద్ధి చెందలేదా అనే అంశం పైన కదా మీరు మాట్లాడాలా. ప్రెస్ మీట్ పెట్టి ఒక్క ప్రెస్ మీట్లోనే మాట్లాడారా? ఎందుకు మాట్లాడలేదంటే, గవర్నమెంట్ స్కూల్లో ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ స్కూళ్ళు వసతులు, గవర్నమెంట్ బిల్డింగ్లు అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. స్టూడెంట్స్ చాలా అద్భుతంగా పెరిగారు. ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళినటువంటి విద్యార్థులు కూడా లేదు, గవర్నమెంట్ స్కూళ్ళకే వచ్చి చదువుకుంటే బాగుంటుందేమో అని చెప్పేసి మైండ్లో కూడా చిన్న బీజం స్టార్ట్ అయింది. కాబట్టి మనం అది ఇప్పుడు మాట్లాడడానికి అనర్హులము. ఇవన్నీ పక్కన పెట్టి నేను ఫస్ట్ వీడియో నుంచే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎంత మాట్లాడితే అంత ప్రజల్లో డౌన్ అయిపోతున్నారు, ఎంత మాట్లాడిస్తే అంత ఉన్న పరువు పోతుంది అని. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ప్రతి వీడియోలో చెప్తా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి, దయచేసి మాట్లాడే ముందు ప్రెస్ మీట్లు పెట్టే ముందు ఖచ్చితంగా 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. నాకు అడిగితే ఈ ప్రెస్ మీట్లే వద్దు, ఈ ప్రెస్ మీట్లు పెట్టించకండి, ఈ ప్రెస్ మీట్లో మాట్లాడించకండి. ఎందుకంటే ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం పైన గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో అన్యాయంగా అక్రమాలు చేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వచ్చి నీతులు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయి అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఆ ఉన్ను పరువు కూడా పోతుంది. ఇవన్నీ పక్కన పెట్టి ప్రజల్లోకి డైరెక్ట్గా వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని అవి ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, ప్రభుత్వంతో పోట్లాడండి. ఇంకా మీకు అవకాశం ఉంటే అసెంబ్లీలో వచ్చి కూర్చోండి ఇక సమావేశాలు జరిగితే. ఇవన్నీ పక్కన పెట్టి ఇలాంటివన్నీ ఏ రూపాయికి కూడా పనికిరాని మాటలన్నీ మాట్లాడితే దీనివల్ల ఎవ్వరికీ ప్రయోజనం లేదు, ఎవ్వరికీ రూపాయి ప్రయోజనం కూడా లేదు. అర్థమైంది అనుకుంటా. అర్థమైపోతే అది మీ కర్మ, నేనేం చేయలేను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.